హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కటి కథ చెప్పుకుందాం. అనగనగనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక కోతి. ఆ కోతి ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి, ఈ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి ఊగుతూ ఎగురుతూ ఆడుకుంటోంది. దారిలో దానికి ఒక మంచి నేరేడు చెట్టు కనిపించింది. పళ్ళేమో గుత్తులు గుత్తులు కింద వేలాడుతున్నాయి. నోరు ఊరిపోతోంది. ఒక్క గెంతులో ఆ చెట్టు మీదకి ఎక్కి మంచి మంచి పళ్ళు కోసుకుని తిన్నది. ఆ చెట్టు పక్కనే ఒక చక్కటి చెరువు ఉంది. కోతి ఈ పళ్ళు కోసుకు తింటోంది కదా, అప్పుడు ఒక పండు జారి చెరువులో పడింది. బుడుంగుమని శబ్దం వచ్చింది. సరదా పడి ఇంకొన్ని పళ్ళు నీటిలో వేసింది. కొన్ని పళ్ళేమో తింటోంది. ఈ నీటిలో పడ్డ పళ్ళు ఆ చెరువులో ఒక మొసలు ఉంది. ఆ మొసలు తిన్నది. తిని కోతితో మాట కలిపింది. ఇంకొన్ని పళ్ళు అడిగి తిన్నది. ఆ తర్వాత ఇంకొన్ని పళ్ళేమో పట్టుకుని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళాక ఇంట్లో భార్య పిల్లలు ఆ పళ్ళు తిని చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. కానీ వాళ్ళకి ఇలాంటి మంచి రుచికరమైన పళ్ళు రోజు తినే కోతి గుండెకాయ ఎంతో బాగుంటుంది కదా, దాన్ని తింటే ఇంకెంత బాగుంటుంది అని కోరిక కలిగింది. అంతే, భర్త మొసలిని భార్య మొసలి ఎలాగైనా నాకు ఆ కోతిని తీసుకురండి మన ఇంటికి, నేను దాని గుండెకాయ తింటాను అని అడిగింది. భార్య మాట ఆమె కోరిక తీర్చడానికి మళ్ళీ నేరేడు చెట్టు దగ్గరికి వచ్చింది మొసలి. వచ్చి కోతిని పిలిచి, మిత్రమా, ఈ చెరువుకి ఆవలిగట్టున ఒక ఇంకా మంచి పళ్ళ చెట్టు ఉంది. ఎంత బాగుంటాయో, నువ్వు వస్తే నేను తీసుకెళ్తాను. అక్కడికి వెళ్ళి ఆ పళ్ళు కోసుకొని ఇద్దరం తిందాము అని చెప్పింది. కోతి సరేనని చెప్పి మొసలి వీపు మీదకి ఎక్కింది. చెరువు అవతల వైపుకి వెళదామని ప్రయాణం మొదలుపెట్టాయి. సగం దూరం వెళ్ళేటప్పటికి కోతికి ఆ నదికి అవతల వైపు చెట్లేవి కనిపించలేదు. అదంతా రాళ్ళు గుట్టలు కొండలు ఉన్నటువంటి ప్రదేశం. దాంతో మొసలిని కోతి అడిగింది, నువ్వు నాకు నిజమే చెప్పావా అని అడిగింది. అడిగితే, లేదు, నేను నిన్ను మా ఇంటికి తీసుకెళ్తున్నాను. మా ఆవిడ నిన్ను ఇంటికి తీసుకొస్తే నీ గుండెకాయ తింటానని అడిగింది, అందుకని నిన్ను తీసుకెళ్తున్నాను అని చెప్పింది. అనేటప్పటికి ఒక్క క్షణం, ఒక్క క్షణం ఇలా ఆగి, ఎంత పని చేసావమ్మా, ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేను ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి, ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి ఎగిరి దూకి ఆడుకుంటాను కదా, బొవ్వ తింటాను కదా, మరి అలాంటప్పుడు ఎగిరేటప్పుడు నా గుండె జారిపోయింది అనుకో, ఎక్కడైనా పడిపోతే పడిపోవచ్చు కదా, అందుకని నేను నా గుండెకాయని తీసి ఈ చెట్టు పెద్ద తొర్ర ఉంది, ఆ తొర్రలో దాచుకున్నాను. నేను నువ్వు చెబితే నేను ఇచ్చేదాన్నే కదా, పద, ఇప్పటికైనా పోయిందేం లేదు, మించిపోయిందేం లేదు, వెనక్కి పద, నీకు ఇస్తాను అని చెప్పింది. వెంటనే కోతి మాటలు నమ్మి మొసలి వెనక్కి తీసుకొచ్చింది చెట్టు దగ్గరికి. చెట్టు దగ్గరికి వచ్చాక ఒక్క జంప్ చేసి ఒడ్డు మీదకి చెట్టు ఎక్కిపోయి, మోసకారి మొసలి పో పో అని కోతి పరిగెత్తుకుని అడవిలోకి పారిపోయింది. ఇంకెప్పుడు ఇలాంటి వాళ్ళతోటి స్నేహం చేయకూడదు అని నిర్ణయించుకుంది. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకుంది కోతి. అదేనా ఈ కథలో నీతి? బాగుందా? తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.